హాయ్ అండి అందరికీ. సొరకాయ హల్వా ఎలా చేయాలో చూపించేస్తాను చూడండి. సొరకాయ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే తినేస్తారు. చూసారు కదా, ఆ విధంగా చెక్కు తీసేసి ముక్కలు చేసుకొని లోపల ఉన్న తీసేసేయాలి. తీసేసిన తర్వాత చక్కగా మధ్యలో కట్ చేసేసుకొని నీట్గా కడిగేసుకోండి. ఆ తర్వాత తురుము తీసుకోండి. ఆ తురుముతో తీసుకున్న ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ గ్రేట్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ముక్కల్ని కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ తురుము అండి, ఇది అయినా సరే పర్లేదు, లేకపోతే చక్కలాగా ఉంటుంది అదైనా పర్లేదు. చక్కగా ఆ విధంగా తురిమేసుకోవాలి. తురుముకుంటే ఈ విధంగా చిన్న చిన్నగా వస్తుంది అన్నమాట. ఆ సొరకాయ ముక్కలన్నీ ఈ విధంగా తురిమేసుకుంటే, చూసారు కదా, దాన్ని చక్కగా వాష్ చేసేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకోండి. ఈ విధంగా ఆ సొరకాయలో ఉన్న వాటర్ పోయే విధంగా. ఈలోపు కడాయి పెట్టేసుకొని జీడిపప్పు, పుచ్చపప్పు, సారపప్పు ఇవన్నీ వేసుకోవచ్చండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ. నా దగ్గర జీడిపప్పు మాత్రమే నేను వేసుకుంటున్నాను, నేను అవన్నీ వేసుకోవట్లేదు. చూసారు కదా, ఆ విధంగా ఉడికిన తర్వాత మంచిగా వాటర్ పిండేసి పక్కకు తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆ పిండేసింది కడాయిలో వేసుకొని తిప్పుకోవాలండి. కొంచెం మగ్గిన తర్వాత నేను అంత పెద్ద సొరకాయకి ఒక 2 cups ఆఫ్ షుగర్ తీసుకున్నానండి, చిన్న కప్ అనమాట. చూసారు కదా, ఇష్టమైతే కలర్ వేసుకోండి, లేకపోతే లేదు, అంతేనండి, రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. సొరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.